వెలుగు చూసుకుంటే పొల్యూషన్పై ఇంత నిర్లక్ష్యమా? ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ముందు ముందు కారణాలపై స్టడీ చేయండి. తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలకు ఆలోచించాలని సూచన. టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. అయితే టోల్‌కి సంబంధించి ప్రజలారా, ఈ టోల్‌కి ఇచ్చిన ఈ టోల్ ఏదైతే టోల్ ప్లాజా ఉంటది కదా! మనం టాక్స్ రోడ్ పన్ను కడతాం కదా! వీనికి ఆ ఇచ్చిన కాంట్రాక్ట్ అయిపోయినా కూడా ఇంకా కాంట్రాక్ట్ పెంచుతా ఉన్నారు ప్రజలను దోచుకునడానికి. మరి ఏదైతే కంపెనీకి రోడ్లేసినందుకు మనం వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు కదా! దానికి సంబంధించి డబ్బులు ఎట్లా వసూలు చేసుకోవాలనో దానికి అది ఒక టోల్ అని ఉంటది. ఆ టోల్ నుంచెల్లి వాళ్ళు చేసిన పనులకు ఆ టోల్ పైసలు వసూలు చేసినా సరే దాన్ని ఇంకా వాళ్ళ కాంట్రాక్ట్ నియంత్రిస్తా ఇంకో పెంచుతా ఉన్నారు వాళ్ళు. పెట్టుబడులతోనే అభివృద్ధి. వాటి వాటాను జీఎస్‌డీపీలో 52% పెంచడమే లక్ష్యం. డిప్యూటీ సీఎం భట్టి. అప్పుడే $3 ట్రిలియన్ ఎకనామిక్ సాధ్యం. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు. క్యూర్ ఫ్యూర్ రేట్‌తో మారుమూల జిల్లాల ప్రాంతాలు డెవలప్. ఆరోగ్య రంగంపై చేసే ఖర్చును జీఎస్‌డీపీలో 8% పెంచుతామని వెల్లడి. అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌పై చర్చ అంట. ఫస్ట్ ఇక్కడ 2047 రైజింగ్ తెలంగాణ పక్కన పెట్టండి. ప్రస్తుతం ఇక్కడ పింఛన్స్ ఇస్తా ఉన్నారా? రైతులకు ఎరువులు చక్కగా పంచండి. అసలు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? వాళ్ళ సాలరీస్ కరెక్ట్ వస్తా ఉన్నాయా? లేకపోతే హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్స్. వాళ్ళ డైట్ బిల్స్ వస్తలేవు. డైట్ బిల్స్ అనే పెట్టండి. ఆ రైజింగ్ తెలంగాణ తర్వాత చూసుకుందాం కానీ. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ. పరిశ్రమలను అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేం. మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యాక్టరీలను తరలించుకుంటే పిల్లలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చినట్టే. నేను చెప్పిన కదా! ఆ ఫ్యాక్టరీలతోని, ఆ కాలుష్యంతోని, ఆ వాటర్‌తోని ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీల నుంచి అనేది జీవితాలు మొత్తం అగమ్యగోచరంగా మారిపోతాయి. మొత్తం మనుషులకు పోలియో అయిపోతది. దీనిపై ఈ నిర్ణయంపై మాత్రం 100% స్వాగతిస్తాం, మెచ్చుకుంటా గవర్నమెంట్. ఆసుపత్రిలో చేరిన సోనియా. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె కొంతకాలంగా దగ్గుతో బాధపడుతున్నారని డాక్టర్ తెలిపారు. రెగ్యులర్ చెకప్ నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు. దమ్ముంటే పట్టుకెళ్ళు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. నన్ను పట్టుకోవడానికి ఇక్కడికే రా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా, నన్నే బెదిరించాలని చూడొద్దు అంటూ ట్రంప్ను ఉద్దేశించి పెట్రో సవాల్ విసిరారు. తెలంగాణ క్రికెటర్ డబుల్ సెంచరీ. ఈవీలపై 20% డిస్కౌంట్. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి మంత్రి పొందం ఆఫర్. సర్కారు వెహికల్స్‌లోనూ ఈవీల సంఖ్య పెంచుతాము. ఎలక్ట్రానిక్ వెహికల్స్. రాష్ట్రంలో ఏడాదిలో 1,00,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్ అయ్యాయని వెల్లడి. రైట్. కేటీఆర్ న్యూస్ చూసుకుంటే కాంగ్రెస్ సర్పంచులు ఖబర్దార్, వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం అనగా సర్పంచులను బెదిరిస్తే ఏమవుతుంది కేటీఆర్ భాయ్? నువ్వు బెదిరియాలంటే రేవంత్ రెడ్డిని బెదిరి, ప్రభుత్వాన్ని బెదిరి, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఏవైతే మీ ఎమ్మెల్యేని బెదిరిస్తూ ఉన్నారో, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళని గావాలని బెదిరిస్తే ఏమవుతుందా? వాగువంకని తెలియని సీఎం. కేసీఆర్ నీళ్ళ గురించి చెప్తాడా? కేసీఆర్కు నీళ్ళ గురించి చెప్తాడా? అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ. బూతుల సభ అని ఫైర్. కౌరవ సభ, బూతుల సభ అని ఫైర్. బీఆర్ఎస్ సర్పంచులు ఇంట్ల పంటం అంటే నడవదని వాక్య. మంచోడు చెడ్డోడని చూడొద్దు. కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు. జనగామలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మానం. నిన్న జనగామలో ఒక పెద్ద ఎత్తున వాళ్ళు భారీ మీటింగ్ పెట్టిళ్ళు. కవిత రాజీనామాకు ఆమోదమని ఇది ఒక న్యూస్ ఆల్రెడీ చెప్పింది. మేడారంలో రూమ్ రెంట్ వేలల్లో అంట.
ములుగు జిల్లా మేడారంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీ గుడారాలు. ఏసీ రూమ్ రోజుకి 5,000, నాన్ ఏసీ రూమ్ 4,000. బయట భారీగా వెలిసిన గూడారాలు 400 నుంచి 1000 వరకు ఛార్జ్. భారీ గదులతో భక్తుల ఇబ్బందులు. అక్కడ ఈ గవర్నమెంటే రూమ్‌కు గవర్నమెంటే ఒక అదేసేసింది. మేడారం టెంట్ సిటీ అని. టెంట్ సిటీ అనేసి మళ్ళీ గవర్నమెంటే ప్రజల దగ్గర డబ్బులు నొక్కుతా ఉన్నది. అసలక్కడ అమ్మవారి దగ్గర సమ్మక్క సారక్క జాతర అంటేనే ప్రశాంతంగా వాతావరణము, అక్కడ చెట్లలు, పుట్టలు. అక్కడ మళ్ళీ రూమ్‌లు పోయి ఏసీలు పెట్టుకుంటే ఇక నువ్వు జాతరకు పోయినట్టు ఏముంటది అక్కడ? అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు ఏముంటది? అదే ఇంట్లో పండుకొని టీవీలో కూడా రాదు అయిపోతది. రైట్. యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు అనేది ఒక న్యూస్. ఈసారి కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్ ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలని ఒక న్యూస్. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సూసైడ్. భార్య లేక పిల్లల ఆలన పాలన కష్టమే అఘాయిత్యం. నారాయణపేట జిల్లా మరికల్ల మండలం తీలేరులో విషాదం.